ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మధ్యాహ్నం 3 అవుతుంది, వీళ్ళు ఇంకా వండుకుంటలేరు. ఎందుకంటే రోజు రక్త పిశాచి చూస్తారు వీళ్ళు. రక్త పిశాచి ఎట్లుంటుంది తెలుసా? వీళ్ళు వండుకున్నాక రాత్రిపూట వచ్చి తలుపు కాడ నించొని ఇట్లా చూసిపోయింది. మా చిన్నోడిని అయితే బాగా చూస్తుంది రక్త పిశాచి. ఎందుకనో ఏమైనా చెట్టును కోసేస్తాడు, చెట్లను వీకేస్తాడు, చెట్లను వెరగనీయడు. చెట్టు జోలికి పోతావా? గట్టిగా చెప్పు. చెట్టు జోలికి పోతావా? రాత్రి అది ఎంత రక్తం ఇట్లా గారుతుంది నోట్లకెళ్ళి, రక్తం గారుకుంటా. చిన్న బాబు ఉంటాడు చూడు మీ ఇంట్లో, చిన్న బాబు ఎప్పుడు సైకిల్ దొక్కుతాడు, ఎప్పుడు తిరుగుతుంటాడు. ఎవరు అయ్యా ఎవరు అని అన్నా. లేదు మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, ఆ బాబుని బట్టి నేను వెళ్ళిపోతానని. చూసినావా? పట్టించేయమంటుంది. అగో నోట్లో కూడా ఏమో తింటున్నావు. చెప్పాలా? ఇప్పుడు చూసిన నోట్లో ఏలు నోట్లో పెట్టుకుంటాడు, అక్కడిక్కడ చేతులు పెట్టి. చికెన్ తినది. ఎందుకు చెప్పు? నిన్ను తింటది. చెట్లను వీక్తావు, సైకిల్ తీసుకు నట్లుప్పుతావు, డోర్ల కాడ రిపేరింగ్లు చేస్తావు, స్విచ్ బోర్డుల కాడ పోతావు, ఏమైనా కటింగ్ లేరు చెట్టు కాడ కదా. దయ్యము ఎట్లా తిరుగుతుంది తెలుసా? పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, పెద్ద జుట్టు వేసుకొని, రక్తం ఏవో ఇట్లా గారుతుంది. మనం వాటర్ తాగితే నీళ్ళు ఎట్లా గారుతాయి, అట్లా గారుతుంది. ఆకలి ఏమంటుంది తెలుసా? ప్రియా, ఓ ప్రియా. దయ్యాలు ఎప్పుడెప్పుడు తిరుగుతాయి తెలుసా? మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రి. చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు. మన ఇంటి చుట్టూ ఎన్ని రౌండ్లు కొట్టింది తెలుసా రాత్రి? అర్థమవుతుందా? పోతావా చెట్ల దగ్గరికి? గట్టిగా చెప్పు. పోను మమ్మీ. గట్టిగా నేను ఎట్లా చెప్తున్నా అట్లా చెప్పు. సారీ మమ్మీ. రేపు టీచర్ అడుగుతుంది ఏబిసిడీలు ఏం చెప్తావు? అవు గవా ఏబిసిడీలు. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. జానీ జానీ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. అయిపోయింది. ఇదే ఉంటుంది చదువు. మింగేసినావు. కడుపులో అన్నం తింటావా? ఏమేమి కావాలా నీకు? ఉల్లిగడ్డ కావాలి. ఉల్లిగడ్డల గుడ్డ వద్దా? చికెన్ తినవా? చికెన్ తినవా? మటన్ తినవా? అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, తప్పు. చెంపలేసుకో, చెంపలేసుకో. పిచ్చి మాటలు మాట్లాడా మమ్మీ అను. సారీ చెప్పు. మీ టీచర్కి ఇది వీడియో పంపిస్తా. మా బాబుకి ఏం వస్తలేవు. పిచ్చి మాటలు మాట్లాడతావా? ఆ గలీలో పిల్లలు మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? ఎవరన్నా ఏమన్నా అంటే తప్పు అనాలి. ఏమనాలి? తప్పు. అవన్నీ మాట్లాడొద్దు అనాలి. అంటారా? చెప్పండి. చిక్కి 2 1 చెప్పు నువ్వు గట్టిగా. 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 3 40 2 8 60 2 9 80 2 10 20. నాకైతే తెలియదు. ఇప్పుడు ఒక అర్ధ గంటల డోర్ శబ్దం అయ్యిందా, దయ్యం ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. నాకు ఒకటే గజ్జల సప్పుడు అవుతుంది తెలుసా? ఆ గజ్జలు ఎట్లున్నాయి అంటే పోతరా చేసుకుంటాడు. గల్ 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 గల్
తెలుసా? బోనాల పండుగకి వేసుకుంటాడు గల్ 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 అట్లా వేసుకుని తిరుగుతాడు. ఎవ్వరు లేడు, డాడీ లేడు, తాత లేడు, ఎవ్వరు ఉన్నాం. డాడీ సాయంత్రం వస్తాడు కదా. సాయంత్రం వచ్చినా కానీ ఇప్పుడు ఎవరున్నారు? అవ్వలేదు. మరి ఇప్పుడు ఎవరు వస్తారు? దయ్యాలు తిరుగుతాయి. తాత వస్తాడు. నాకు తెలియదు దయ్యం వస్తుంది. రాత్రే ఇట్లా చూసింది. చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే దయ్యాలకి మంచిగా ఏమంటారు తెలుసా, లేత మాంసం అంటే చాలా ఇష్టం దయ్యాలకి. ఆ ఇంట్లో ఏమో శబ్దం వస్తుంది, చూసిన సౌండ్ వస్తుంది. ఎవరెక్కడ? మా ఇంట్లో దయ్యం తిరుగుతుంది, దయ్యం. శ్రేయాంశని చిక్కిని పట్టుకుపోతుంది, మా ఇద్దరు పిల్లలని పట్టుకుపోతుంది ఇప్పుడు. ఆ? ఆ? మమ్మీకి ఎదురు సమాధానం చెప్తావా? పండుకో పండుకో, నువ్వు కూడా వండుకో. చిన్ను ఈడ వండుకుంటున్నావు ఎట్లా? కళ్ళు ముయ్యి. కళ్ళు తెరిచిందా వచ్చి నీ ముంగట కూర్చుంటుంది. ఏమంటుంది తెలుసా? ప్రియా, ఓ ప్రియా. లేకపోతే ఆకలి ఆకలి ఏమంటుంది అది దయ్యం? ఏమంటుంది? నాకు తెలియదు. రాత్రి తాతని ఇట్లా గొంతు విసికేసి మొత్తం మూతిని ముక్కుని ఇట్లా కొరికి తినాలనిపించిందంట. తాత లేచి అటు ఇటు తిరిగింది. అందుకే జాడకట్ట ఎందుకు పెట్టుకుంటా పక్కకి, చూసినావా? అమ్మో నాకు గజ్జల సప్పుడు వినబడుతుంది ఆ ఇంట్లో. అమ్మో నాకు గజ్జల సప్పుడు వినబడుతుంది. పండుకో పండుకో పండుకోరి. కళ్ళు పోయి. తూతూ నేను అనను. ఎందుకనాలి తూతూ? చెప్పితే మమ్మీ మాట వినకపోతే దయ్యాలు, పిల్లలు ఏ పిల్లలైతే మమ్మీ మాట వినకపోతే దయ్యాలు వచ్చి ఆ పిల్లలను పట్టుకపోతుందంట. కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి? వచ్చి కాళ్ళల్లో కూర్చుంటుంది తెలుసా? ఉరుకుతావా? సైకిల్ ఊకే తిప్పుతావా? నట్లేసి తిప్పు. చెట్టున్న ఉరుకుపో. అమ్మో చూసినావా? కుక్కు అంట. సౌండ్ ఒక రకంగా భయంకరంగా వస్తుంది నాకు సౌండ్. నేను తిరిగినా చూస్తున్నా కదా మిమ్మల్ని. ఇలా నవ్వులట కాదు చిక్కి. వచ్చినాక డాడీ చెయ్యి చూడు, ఒక ఏలు కొరికేసింది డాడీని. డాడీ ఇక్కడ వండుకొని ఇట్లా పెట్టుకుండు. ఇట్లా పెట్టుకుంటే ఈ ఏలు ఉంటుందా, ఈ ఏలుని సగం ఇట్లా కొరికేసింది ఇడికి. చూసినావా? నా ఏలు కూడా వంకరు ఉంది. ఇక చూసినా నా ఏలు? భయం అవుతుంది కాదు, పండుకోకపోతే దయ్యాలు వచ్చి ఏం చేస్తుంది తెలుసా? మీకు అర్థమవుతలేదు. అమ్మో చిన్నునైతే ఫస్ట్ నంబర్ 1 ఎవరి మధ్యలో ఉంటే వాళ్ళనే పట్టుకుపోతుందంట. ఏంది? ఎడ వండుకుంటా? వీడియో తీస్తున్నాను కాదు, నిజంగా వస్తుంది. డాడీకి నాకు ఎట్లా కనిపించింది తెలుసా దయ్యము? కళ్ళు ఇట్లా పెద్దగా పెట్టి నాలుకే తెరిచి, మీ పిల్లగాడు రోజు తిరుగుతున్నాడు బయట, మీ పక్కకు కూడా ఎవ్వరు లేరు కదా, ఆ ఇంట్లో తీసుకుపోయి మొత్తం కొరికి కొరికి. ఎట్లా తింటారు మనం? లెగ్ పీస్ ఎట్లా తింటాం? మీ తలకాయలు కూడా ఇట్లా పట్టుకొని అని తినేసే అంట తెలుసా? అదే మీ బాడీని ఇట్లా పట్టుకొని ఇట్లా తినేసే అంట తెలుసా? అమ్మ నాకైతే భయం అవుతున్నా, నేను అనుకుంటున్నా.
మరి పండుకో. అగో గోర్లు కోరుకుతే కూడా వస్తుంది అని కాదు, నిద్ర పోవాలి. అమ్మో దేవుడా దేవుడా దేవుడా, నాకు భయం వేస్తుంది. ఫస్ట్ చిన్నుని ఫస్ట్. ఎందుకొద్దు ఎందుకొద్దు? ఇది నవ్వులాట కాదు. మీకు 1 3 అనే లోపల ఏదైనా ఒక శబ్దం రాకపోతే అప్పుడు 1 2 3 వచ్చేసింది. వదులు 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 వదులు. సరే వదులు. మరి సైలెంట్ వండుకోండి. చిన్ను ఫస్ట్ నువ్వే చిన్ను, నాకు తెలియదు. వదులు వదులు. దించక కాదు, ఇవి చూపిస్తే చిన్నపిల్లలకి ఏమైతే తెలుసా, ఇంకోసారి మమ్మీ డాడీని సతాయ్యారు. ఏంది గట్టిగా చెప్పు. ఎవరిని? డాడీని మమ్మీని. ఏంది? మా డాడీని కొడతావు కదా? కొట్టాను కొట్టావు. నేను కూడా కొట్టా. ఇప్పటి నుంచి నేను కూడా కొట్టా. నేను కూడా కొట్టా. కొట్ట కాదు, నాకు తెలియదు. ఒక రాత్రి పండుకోను. సరే పడుకోరి. రక్త పిశాచి రాత్రిపూట ఎందుకు చూస్తారు? చెప్పేది నువ్వు, మీరు బాగానే చూస్తారు. రాత్రిపూట చూసినంతసేపు చూడాలి, చీకటి కాగానే గజ 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 వనకాలి. మమ్మీ టాయిలెట్, మమ్మీ 2 నెంబర్. బయట నేను నిద్ర లేకుండా కూర్చోవాలి మీకోసం కదా. నవ్వకుండి. ఒక్కొక్కసారి బాత్రూంలోకి చెయ్యి కూడా వస్తుంది. ఒక పిల్లని ఎంత ఘోరంగా తిన్నారు తెలుసా. పట్టుకో, ఏ పాప నీకు చాక్లెట్ ఇస్తా, వస్తావా అంటే, అమ్మో చాక్లెటా, నేను వస్తా అనేసి వచ్చింది. వచ్చినాక అంకుల్ చాక్లెట్ ఇవ్వవా అంటే, చాక్లెట్ లేదు ఏం లేదు అని సంచిలో గుచ్చి అందులో ఒక పాముని ఇడిచేసి తెలుసా, ఆ సంచిని బండకేసి డమ్మా డమ్మా కొట్టి చంపేసారు తెలుసా. పోతారు ఎవరైనా చాక్లెట్ ఇస్తే? ఎవరన్నా మీ మమ్మీ రమ్మంటుంది, మీ డాడీ రమ్మంటుందండి, పోతారా? ఎవరు పిలుస్తే రావాలి? మమ్మీ ఇంకా డాడీ. చేయి తీసి చెప్పు. మమ్మీ డాడీ. మమ్మీ డాడీ. వేరే వాళ్ళు పిలుస్తే పోతారా? పాపం పక్క గల్లీలా ఒక చిన్న పాప బయట ఆడుకుంటుంటే వాళ్ళ మమ్మీ వంట చేస్తుందంట. ఆ పాప సైకిల్ మీద ఆడుకుంటుంటే సైకిల్ తీసుకుపోయి వేరే దగ్గర చెట్లలో దాచిపెట్టి ఆ చెట్టు దగ్గర గోలి సంచి లేచి పెట్టేసి అందులో చుట్టూరుగా చాక్లెట్లు వేసి పెట్టిరు చీమలు తినాలని. ఆ తర్వాత ఏముంది, ఆ సంచి ఇప్పుడు చూస్తే ఏమైంది తెలుసా, స్మెల్ వచ్చింది, బ్యాడ్ స్మెల్. ఆ బ్యాడ్ స్మెల్లా ఇప్పి చూస్తే మొత్తం బ్లడ్, చంపేసిపోయారు చిన్న పాపని. అగో బయట కూడా ఏదో సౌండ్ వస్తుంది, నాకు బయట. పో, గేట్ తీసుకొని వెళ్ళిపోతావు కదా బయటికి. చిన్ను పోతావా? మమ్మీ వంట చేస్తుంటే వెళ్ళిపోతారా బయటికి మీరు? గేట్ తీసుకొని నువ్వు బిల్డింగ్ ఎక్కుతావా? పక్కోళ్ళు ఎందుకు కాల్ చేసారు తెలుసా, అందులో వాళ్ళకి ఏదేదో శబ్దాలు వస్తున్నాయి అంట. ప్రియా, ఓ ప్రియా, నాకైతే తెలియదు, అర్థమైందా? ఇప్పుడు చీకటి పడ్డాక స్టోర్ ఏందో చూడాలి, వీడియో తీస్తా. చీకటి పడ్డాక ఆ వీడియో తీసి పెడతా నేను, సరేనా? అమ్మో, వండుకోండి సైలెంట్గా. కలిమి
తీస్తా తీస్తా మరి సైలెంట్ పండుకుంటారా? పండుకో చిన్ను. కళ్ళు మై ఆ? ఏంటి? కళ్ళు మూసుకుంటున్నా. కళ్ళు మొయ్యి